హలో మా నమస్తే అందరికి. ఈరోజు మన డే 4 ఆఫ్ క్యాప్కట్ ఎడిటింగ్ సిరీస్. ఇలా మీరు కూడా నాలాగా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయిపోండి మామ. మీకు ఫ్యూ సెకండ్స్లో నేను ఎడిటింగ్ నేర్పిస్తాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఆప్షన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ అవుపడుతుంది కదా, స్ట్రోక్ ఓపెన్ చేయండి. స్ట్రోక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా కాసేపు అంటే లోడ్ అవుతూ ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మీకు ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోండి. నేనైతే వైట్ చూస్ చేసుకుంటా. వైట్ చూస్ చేసుకొని మీకు ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూపించవచ్చు. అక్కడ బ్లాక్ కలర్ ఉన్న దాంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సైడ్ స్క్రోల్ చేసి కిందికి వస్తే బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ నుంచి ఇక్కడ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పిక్ చేసుకోండి. ఒకసారి మీకు ఎల్లో కలర్ పిక్ చేసి చూపిస్తున్నా. సో మీకు ఇది ఓకే అయితే ఇది ఉంచుకోండి. లేకపోతే మీకు బ్రో ఒకవేళ ఇమేజ్ ఎలా పెట్టుకోవాలని చెప్తే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇందులో ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్స్లో ఇమేజ్లోకి పోయి అక్కడ గ్యాలరీ సింబల్ ప్రెస్ చేయండి. ఒకసారి ఈ కలర్స్ కూడా చూసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే అది చెక్ చేసుకోండి. ఒక మీరు ఇమేజ్ కావాలంటే అక్కడ మీకు గ్యాలరీ ఇమేజెస్ ఉంది కదా, అందులోకి పోండి. మీకు కావాల్సిన ఫోటో అయితే ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఆ ఫోటో యాడ్ చేస్తాను. ఇలా మరిన్ని ఎడిటింగ్ టిప్స్ కోసం నా పేజ్ ఫాలో అయిపోండి. ఇంతమందికి ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.